వచ్చామమ్మా నువ్వు కూడా అమ్మమ్మ పక్క సార్ వచ్చింది అరే సార్ వచ్చింది చూడండి నీకు ముందే ఒకటి చెప్తున్నా నిధి మొహాలు చూసి ఒక్క ఆంధ్రపదం కూడా వాడకూడదు చెప్తున్నా సరిగ్గా వినండి ఎగ్జామ్ రోజు చూసారు రాస్తే బాగుండదు చెప్తున్నా నాకు నచ్చదు ఎగ్జామ్నే రాయండి డేట్ ఎక్కడ ఉందో ఈ డేట్ ఏంటి సార్ మీ నిలదప్పి సార్ ఎల్లపడమేంద్రా అలా మంత ప్రాసెస్ ఎల్లపడం కాదా మంత ప్రసాదం చెప్పారు కూర్చో ఇంద్రా మీ క్లాస్లో అమ్మాయిలు లేరు అందరు అబ్బాయిలేనా సార్ పాప మీద వచ్చారా కుట్టి పని మీద వచ్చారా లేదురా ఎండ కొడుతుంది కదా ఆటో మీద వచ్చారు. సార్ పని చేశారా అబ్బా మూడేసావారా ముసుకొని కూర్చోరా సార్ ముక్కు మూసుకోవాలి అంటే మూసుకోవాలి కింద సార్ కింద ఎలా మూసుకుంటారు ముక్కు నువ్వు కూర్చో నీ పేరు రాసిన మల్లడు సార్ నీ పేరు చెప్పరా అదే సార్ నా పేరు ఏం చేశారు కదా చదువుకున్నా పొద్దుగా టిఫిన్ చేసిన మధ్యాహ్నం బంద్ చేసిన సాయంత్రం మా పోరికి ఫోన్ చేసిన బాగా చేశారు చూపించు క్వశ్చన్ ఎన్ని ఆన్సర్ అయిందా వాట్ ఈస్ ద రాకెట్ రాకెట్ ఈస్ రాకెట్ మనకు తెలియదు మరి రాకెట్ ఫ్లయింగ్ ఇన్ ద బిగ్ హైటా ఇదేంటండి ఫైర్ గోయింగ్ డౌన్ రాకెట్ గోయింగ్ అప్ వాట్ ఈస్ క్రియేటివిటీ రా థ్యాంక్ యూ సార్ రేపు పూలో నోట్లు వేసుకొని బుక్లించి ఎదవా పొగలేదురా సార్ ఐ కమింగ్ సార్ హైకమెంట్ కాదురా వేరే కమెంట్ రెండు సేమ్ కదా సార్ పప్పులో పట్టిస్తున్నాయి గంటకు తెలియే కదా ఎక్కడికి ఏదైతే ఆపద తేడా ఉంది తెలియదేనండి సార్ పీపుల్స్ బాగా ఉపయోగపడేది గేదె ఏ ఉపయోగపడలేదు అని అమ్మవుతుంటారా అమ్ముతారా టైం ఎంత అయిందిరా మీ చెల్లికి వాడుతున్నాయి కదా సార్ చూపు చెప్పరా నేను చెప్పాను ఎందుకురా నేను దాని అయితే డేలా అంటాడు ఏదో చిన్నగా ఏదో వారా ఉన్నాడా ఎందుకు చెప్పా ఏం చేస్తున్నారా ఆలోచిస్తున్నా సార్ ఆలోచించలేదు అడుగుతున్నట్టు సార్ ఆలోచిస్తే నాకు అన్ని గుర్తుకొచ్చాయి సార్ నువ్వు చేసే ఆన్సర్స్ కాదు రాములు వచ్చేలా ఉంది మాట్లాడుతున్నాయి సార్ లేదా నాకంటే యాక్టివ్ కూర్చో సార్ రావచ్చా సార్ వ్యవసాయంలో ఎంత చేస్తున్నారు వాటర్ బాయ్ ఇక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది కదా సార్ వాళ్ళు 2G 3G బాయ్స్ సార్ నేను 4G బాయ్స్ పార్క్ లో పనులు అనుకునేవారు నువ్వు ఫోర్స్ చేయట్రా అడిషనల్ కావాలా సార్ అడిషనల్ తీసుకోలేదా అదేం లేదు బాగా చూపించు సార్ అది చాలా పెద్దది సార్ ఏంటి రాదు తెలుసా పెన్ని కాదు అని అడిగింది పేపర్ ఏంటది ఈ స్టార్ వేస్ ప్లీజ్ పాస్ మీ ఫస్ట్ యువర్ గ్రేట్ ఐ ఆమ్ డౌట్ ప్లీజ్ పాస్ మీ టూ నన్ను పాస్ చేసి చూడండి తర్వాత మీ ఫ్యామిలీతో కలిసి ఊరికి చూడండి ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చారు కదా మీ డాడీ ఏం చేస్తున్నాడా చెప్పరా 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 పర్లేదు సార్ మా డాడీ హైదరాబాద్ నుంచి ఊరికి పరిచయం చేశారు సార్ అందుకే అంత పెద్ద సాగు దగ్గర తక్కువ లేదు ఏం చేసినారా ఏంట్రా ఇది ఏంటా సిగ్గులేదా ఎందుకేరా ప్రతి అమ్మాయిని పట్టుకొస్తారు చదవలేదా మేము చదవడం మొదలుపెట్టే బుక్స్ పేపర్స్ ఉండవు సార్ చెప్పడానికి సిగ్గుగా లేదా సిగ్గు సార్ 10th క్లాస్ బీ టైప్ ఉన్నప్పుడు నోట్స్ ఇంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కాలేజ్ వచ్చినప్పుడు
ఇంటర్ సెకండ్ ఇయర్ నేను ఫెయిల్ అయ్యానని మా అందరికి చూసి పంపించినప్పుడు అప్పుడు నేను ఇప్పుడు ఎందుకు సార్? రేయ్ ఇలా చేసిన డివైడ్ బయట పంపిస్తా సార్ దివ్వాలి సార్ అక్క అన్బార్ సార్